ప్రభుత్వం ఆదివాసీల సమగ్ర అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం మార్చేందుకు విద్య, ఆరోగ్యంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఐటీడీఏలను స్థాపించినట్లు గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలోని గిరిజనులు అధికంగా ఉండే పాడేరు ప్రాంతంలో గిరిజనుల మధ్య ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జరుపుకుని గిరిజనులపైన ఉన్న మమకారాన్ని చాటి చెప్పారని అన్నారు. ప్రతి గ్రామానికి ఒక పాఠశాల వచ్చింది. కనీసం తినడానికి తిండి లేకపోతే పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్ వచ్చాయి. చదువుకోవడానికి విద్యాలయాలు లేకపోతే హై స్కూల్స్ వచ్చాయి, జూనియర్ కాలేజీలు వచ్చాయి, రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి. అందులో చదువుకున్నటువంటి చాలా మంది గిరిజన నాయకులు ఈ రోజు ఉద్యోగస్తులుగా చేసి నాయకులుగా ఎదిగారంటే దానికి ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారని గర్వంగా ఈ రోజు నేను చెప్పదలిచాను. 5 సంవత్సరాలు ఏమైంది? వ్యవస్థలన్నీ టోటల్గా భ్రష్టుపడి. ఒకప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పాల్గొని ఈ కార్యక్రమం మీద ఇంత దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలి. ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో 4-5 కూర్చొని ఏదో సమావేశం పెట్టుకొని లేకపోతే 4 గోడల మధ్యలో కార్యక్రమం చేసి ముగిస్తే దీనివల్ల ఫలితాలు రావు. దీన్ని మనం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేద్దాం. అది కూడా ఏదో అమరావతి రాజధానిలోనో ఏదో ఒక కళ్యాణ మండపంలోనో చేయడం కాకుండా నిజమైనటువంటి గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికే వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేద్దామని మొదటి పెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా ఈ రోజు చెప్పదలిచాను.